కొంతమంది ఉంటారు, అందరూ కాదు, డబ్బు వ్యామోహంతో డబ్బు డబ్బు అనే. అయితే వాళ్ళు ఒక ఐదుగురితో కూర్చొని ఉంటాడు, టీ పాయింట్ దగ్గర లేకపోతే ఏ రియల్ ఎస్టేట్ పాయింట్ దగ్గర లేకపోతే ఎక్కడో కూర్చొని ఉంటాడు. ఇంతలో వాడు చిన్నప్పుడు చదువుకునేటువంటి ఒక క్లాస్మేట్ వస్తాడు. అబ్బా చాలా రోజులు కలుసుకున్నారా, బాగున్నవేట్రా అని అంటాడు. వాడు కూడా అంటాడా, నేను చాలా బాగున్నానరా అంటాడు. అంతే, ఇంకా వాడిని పట్టించుకోడు. ఈ పక్కన ఉన్న ఐదుగురితోనే మాట్లాడుతుంటాడు, కానీ వాడు పాపం నోరెళ్ళ పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో వాడికి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుందో రాదో తెలియదు, కానీ చెవికాడు పెట్టుకొని మాట్లాడుకుంటాడు. ఎవరు వస్తారు, రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఎవరు వస్తున్నారు, కారు మీద ఎవరు వస్తున్నారు, లేకపోతే వాడు ఒంటి మీద ఎంత బంగారం ఉందని వాడు అవే కాల్కులేట్ చేస్తాడు. కానీ నాతో చిన్నప్పుడు చదువుకున్న నా ఫ్రెండ్ వచ్చాడని వీడిని పట్టించుకోడు. అందరూ కాదు, కొంతమంది. ఇంతలో ఫోన్ వస్తుందో రాదో తెలియదు, ఫోన్ చెవుకాడు పెట్టుకొని అలా వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయి కారు వస్తే కారు, బైక్ వస్తే బైక్ ఎక్కి వెళ్ళిపోతుంటాడు. పాపం వీడి చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి చూస్తాడు, అయ్యో ఎంత బాధపడతాడో, వాడి యొక్క మనసు ఎంత కలత చెందుతుందో. ఎంతో ఆశతో వస్తాడు, నా ఫ్రెండ్ నాతో చిన్నప్పుడు చదువుకున్న క్లాస్మేట్ అని ఎంతో ఆశతో వస్తాడు. వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే వీడికి ఎంత బాధ ఉంటుందో. అదే అంటారు, మనం ఎంత చదువుకుంటే అంత క్రమశిక్షణ పెరుగుతుంది అంటారు. కానీ కొంతమందిలో ఎంత చదివితే అంత అహంకారం పెరుగుతుంది, అంత అహం పెరుగుతుంటుంది. వీరి మీద ఏమీ చదువుకొని వాళ్ళు గొర్రెలు కాసుకున్న వాళ్ళు, మేకలు కాసుకున్న వాళ్ళు, గేదెలు కాసుకున్న వాళ్ళు ఉంటారు. వాడికి చదువు ఉండదు, కానీ మంచి జ్ఞానం ఉంటుంది, ఎవరికి ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలని. కానీ వీడికి అలా ఉండదు. వీడు డబ్బు వ్యామోహంలో పడి కొట్టుమిట్లు ఆడుతున్నాడు. ఇలాంటి వాటి గురించి చెప్పుకున్న వేస్ట్.